మార్తా మరియా ఇంటిలో చాలా దుఃఖం ఏర్పడింది. వారు ప్రేమించేటువంటి తన సహోదరుడు జబ్బుపడి అనారోగ్యంతో మరణించాడు. నిజంగా ఎంత బాధాకరమైన పరిస్థితో కదా. అయితే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రభువుకు వారు కబురు పంపినప్పుడు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఆ రోజు ఆ ఇంట్లో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. దుఃఖముతో, మరణ భయంతో ఆ ఇల్లంతా కళావిహీనంగా ఉన్నప్పుడు ప్రభు ఆ ఇంటికి రాగా లాజరు బయటికి రాని పిలవగానే సమాధిలో ఉన్నటువంటి లాజరు బయటకు వచ్చాడు. ఆ ఇంట్లోకి ఎంతో సంతోషం, ఆనందం, ఆశ్చర్యం కలిగింది. నిన్ను కూడా దేవుడు విడిపిస్తాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆ చీకటి పరిస్థితిని, ఆ గాఢాంధకార పరిస్థితిని దేవుడు విడుదల చేసి నీకు ఆనందాన్ని ఇస్తాడు. గొప్ప సమృద్ధిలోకి నేను తీసుకొస్తాడు. గొప్ప ఆదరణలోనికి ప్రభు నేను తీసుకొస్తాడు. కృంగిపోవద్దు, ధైర్యం కలుగుండు, నిరీక్షణ కలుగుండు. ప్రభువును వెంబడించు, ఆయన మార్గంలో నడువు, ఆయన చెప్పినట్టు చేయి. ప్రభు గొప్ప అద్భుతాన్ని జీవితంలో జరిగిస్తాడు.